లక్ష్మణ్ గారు ఇక్కడ చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటాని ముందు పెట్టారు తుషార్ మెహతా గారు. అయితే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోమన్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షాలు అలాంటి డేటా పెడుతున్నప్పుడు కోర్టు రూలింగ్ పార్టీ అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ చెప్తుందంటే 17,000 పైగా బిల్స్ ఇప్పటిదాకా గవర్నర్లకి కేంద్రానికి వస్తే వాటిలో 20 బిల్సే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ, అదేమి పెద్ద రెగ్యులర్గా పెండింగ్లో పెట్టట్లేదన్న ఆర్గ్యుమెంట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాను మేము కన్సిడర్ చేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఒకవేళ అది కన్సిడర్ చేసిన 20 బిల్లులో 2014 తర్వాత తమిళనాడులో 4 ఏళ్ల నుంచి అక్కడ గవర్నర్ ఆపిన 10 బిల్లులు, తెలంగాణకు సంబంధించి కొన్ని నెలలుగా ఆపినటువంటి కొన్ని బిల్లు, ఇలా ఈ 10 ఏళ్లలో ఉన్న బిల్లులే మొత్తం దాదాపుగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, గవర్నర్లు శాసన వ్యవస్థ కంటే అతీతుల, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒక బిల్లు చేస్తే అది రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలైనప్పటికీ ఏ బిల్లు అయినా సరే శాసన వ్యవస్థ ద్వారా చట్టంలో బిల్లు చేయబడి అది పంపితే గవర్నర్ గారు ఆమోదించటమో, లేదంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉన్నట్టయితే దాన్ని తిరిగి రీకన్సిడరేషన్ కోసం శాసనసభకు పంపుతూ కారణాలను మెన్షన్ చేయాలి. ఏ కారణంగా దాన్ని తిప్పి పంపుతున్నారో పంపినట్టుగైతే అది ఒక తరహా కన్సల్టేషన్, ఇద్దరి మధ్య ఒక చర్చకి సంభాషణకు అవకాశం కలిగిస్తుంది. సో దట్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ గవర్నర్ గారితో కూర్చొని మాట్లాడుకొని చేయటం. అంతే తప్పితే ఇలా కింద వేసుకొని కూర్చోవటం వల్ల సంవత్సరాల తరబడి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పని చేయనీయకుండా చేయటం, గవర్నర్ల నిష్క్రియాపరత్వం కింద సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ప్రెసిడెంట్ గారు మళ్ళీ కోరిన కారణంగా మళ్ళీ దీని మీద మొత్తంగా విచారణ జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటారి గారు, మీకు ఇతర పెద్దలు ప్రేక్షకులకు నమస్తే. వలస పాలన వారసత్వంగా సంక్రమించినటువంటి వ్యవస్థ ఇది. గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న స్వాతంత్రానంతరం రాజ్యాంగ సభలో గాని తర్వాత గాని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గాని నేటి వరకు చర్చ జరుగుతూనే ఉన్నది. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అనే ఒక బలమైనటువంటి డిమాండ్ కూడా ఉన్నది. 6,000 అనే వాళ్ళు చాలా మంది గవర్నర్ల వ్యవస్థ 6,000 అంటే ఉపయోగం లేదని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మెజారిటీ రానప్పుడు, ఎవరికి ఆధిక్యత లేకపోతే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్లు ప్లే చేస్తున్నటువంటి పాత్ర గతంలో ఇటీవల కాలంలో మనం చూసాం. చరిత్రలో అనేక అలాగే గవర్నర్లు ఈ రోజు మనం చర్చించుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటిది బిల్లులు. తమిళనాడు గవర్నమెంట్ 10 బిల్లులని ఆమోదించకుండా తొక్కిపెట్టారు అనేది అంశం. 4 సంవత్సరాలు, అది 6 నెలల్లో సంవత్సరము కాదు, 4 సంవత్సరాలు. ఇంకొక ఏడాది లోపే ప్రభుత్వం రాష్ట్రంలో శాసనసభల ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఈ శాసనసభే ఉనికిలో ఉండదు. ఏ శాసనసభ అయితే బిల్లును ఆమోదించిందో, వేటినైతే గవర్నర్ తొక్కిపెట్టారో వాటికి కాలం చెల్లిపోతుంది ఈ శాసనసభ ముగిసే ఎన్నికలు జరగడంతో. అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చర్చించి ప్రజలకు అనుకూలమైనటువంటిది, ప్రజారోగ్యానికి రక్షణకు సంబంధించినటువంటి బిల్లు కూడా అందులో ఉందని చెబుతున్నారు. అంటే ఇలాంటివి ప్రజలకు అనుకూలమైన బిల్లులు కాకపోతే ప్రజలే ప్రజా కోర్టులో నిర్ణయిస్తారు. లేదంటే అసలు కోర్టులు నిర్ణయిస్తాయి కదా సార్, రాజ్యాంగ వ్యతిరేకమైతే అసలు కోర్టులు ఉంటాయి కదా. అసలు కోర్టులు కూడా పోయేటువంటి అవకాశం, ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు వేయచ్చు, ప్రజలు కాకుండా. అందువల్ల చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని సంతృప్తి చెందకపోతే, లోపభూయిష్టంగా ఉంటే దాన్ని సజెస్ట్ చేస్తూ వెనక్కి పంపించవచ్చు. కేంద్ర జాబితాతో ముడిపడి ఉంటే రాష్ట్రపతికి రెఫర్ చేయొచ్చు. అది విఘ్నతతో కొంతకాలం ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవరికైనా నచ్చుతుంది. కానీ 4 సంవత్సరాల పాటు ఇవాళ తొక్కిపెట్టినటువంటి దాన్ని సమర్థించుకోవడం అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని, భారత రాజ్యాంగం యొక్క అమలును అగౌరవపరచడమే కదా.
3 నెలలు రాష్ట్రపతి గారికి కూడా గడువు విధిస్తారా అవును అనేటువంటిది ఒక చర్చించవచ్చు. అవును ఎందుకంటే రాష్ట్రపతి గారు ఎన్నుకోబడినటువంటి ప్రథమ పౌరులు. ఆమెను ఎన్నిక ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికనేటువంటిది పోస్ట్, అది రాష్ట్రపతి స్థానం. కానీ గవర్నరు కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి. సర్కారియా కమిషన్ చెప్పింది రాజకీయాలలో సంబంధం లేనటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని. ఎందుకంటే ఒక తటస్థ వైఖరితో వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధుడై రాజ్యాంగానికి కట్టుబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒక తటస్థ వైఖరితో పరిష్కార మార్గాన్ని చూడగలిగినటువంటి, రాజ్యాంగ పరిధిలో చూడగలిగినటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రాజకీయ అనుబంధంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కేరళలో గాని, బెంగాల్లో గాని, తమిళనాడులో గాని ఈ సమస్యలు వస్తున్నాయి. గతంలో తెలంగాణలో కూడా చూసాం. అందువల్ల ఈ సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్, ఇటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి తీర్పులను పుట్టదాఖలా చేశారు. వాటిని గౌరవించడం, అమలు చేసేటువంటి ఒక సంస్కారం లేనటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు వచ్చేసింది. ఈ రోజు ప్రత్యక్షంగా మన ముందు కనిపిస్తున్నటువంటిది గణాంకాలు మాల్యాద్రి గారు చెప్పారు. అది 10, 20, 30 అనేటువంటిది కాదు. ఒక 50 ఏళ్లలో ఎన్ని బిల్లులు రాష్ట్రాలు అసెంబ్లీలు పాస్ చేసాయి, ఎన్ని ఆపబడ్డాయి అనేటువంటిది కాదు. ఒక్కటైనా సరే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటే దాన్ని కోర్టులు సమీక్షించాలి, తీర్పులు ఇవ్వాలి. మరి కోర్టులు కూడా సమీక్ష చేసి తీర్పులు ఇవ్వకపోతే ఇంకెక్కడికి పోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రైట్. రాజకీయ పరిష్కారం అంటారు. రాజకీయ పరిష్కారం దొరకనే కదా. ఈ రోజు కేంద్రంలో ఒక పార్టీ, ఒక కూటమి అధికారంలో ఉంటుంది, రాష్ట్రాల్లో మరో పార్టీ కూటమిలో అధికారంలో ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఒకే పార్టీ, ఒకే కూటమికి సంబంధించిన ప్రభుత్వాలు ఉంటే ఏ సమస్య లేదు. ఇలా చేస్తే అలా పాస్ అయిపోతుంది. పార్లమెంట్ లో బిల్లు పాస్ కాగానే 24 గంటలు కూడా తిరక్క ముందే ప్రెసిడెంట్ స్టాంప్ పడిపోతుంది, గారి ఆమోదం పడుతుంది, చట్టం అయిపోతుంది, అమల్లోకి వస్తుంది. మనం చూస్తున్నాం కదా. కానీ ప్రతిపక్షాల అధికారంలో ఉన్న చోటే కదా ఈ సమస్య. అందువల్ల న్యాయ సమీక్షకే అవకాశం లేదు, పరిధులు విధించకూడదు. 3 నెలలు కాకపోతే 6 నెలలు, లేదా రాష్ట్రపతి గారిని మినహాయించమని అడగడంలో అర్థం ఉంటుంది. కానీ గవర్నర్ల వివాదాస్పదమైనటువంటి స్థానం అది మొదటి నుంచి పెట్టుకోవాలని నేను కోరుతున్నాను.